నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ 166. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఆది టీషర్ట్ విప్పగా కృతి బెడ్ మీద అతని వెనకాల మోకాళ్ళపై నిలబడి అతని మెడ మీద భుజాల మీద జెండు బామ్ తీసుకుని రాస్తూ ఉంటే అలాగే బిగుసుకుపోయాడు ఆది. మొదటిసారి ఆది బేర్ బాడీ టచ్ చేస్తున్న కృతి చేతులు సన్నగా వణుకుతున్నాయి. అతని మెడ నుండి భుజాల వరకు వేళ్లతో నొక్కుతూ గట్టిగా మసాజ్ చేస్తూ ఉంటే నొప్పిగా అనిపించిన కొంచెం హాయిగా అనిపించింది ఆదికి. కృతి సైడ్ నుండి అతన్ని చూస్తూ మసాజ్ చేస్తూ ఉండగా అప్పుడప్పుడు ఆమె వైపు చూస్తున్న ఆది చూపుల్లో ఆమె చూపులు బందీ అవుతున్నాయి. అతని రైట్ హ్యాండ్ మసాజ్ చేశాక బోర్లా పడుకోండి, వీపుకి రాస్తాను అంది. బుద్ధిగా తలాడించి బోర్లా పడుకున్న ఆది పక్కన కూర్చొని అతని వీపుపై బామ్ రాస్తూ ఉంది. ఆమె సుతిమెత్తని చేతులు అతని వీపుని తడుముతుంటే ఏదో కొత్త ఫీలింగ్తో ఆది శరీరం సన్నగా కంపించింది. నొప్పులతో పులిసిపోయినట్టున్న అతని దేహానికి ఆమె మసాజ్ హాయినిస్తుంటే కళ్ళు మూసుకొని మసాజ్ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు 20 నిమిషాల పాటు మసాజ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి అంది బెడ్పై నుండి దిగుతూ. ఫీలింగ్ బెటర్ నో, థ్యాంక్స్. నీకు కూడా పెయిన్స్ ఉంటాయి కదా, మీ మమ్మీతోనో వదినతోనో బామ్ రాయించుకో, రిలీఫ్గా ఉంటుంది. కళ్ళు మూసుకుని అన్న ఆది మాటలకు అతని వైపు కొన్ని క్షణాలు చూసి, మీరున్నాక కూడా వాళ్ళని అడిగితే అస్సలు బాగోదు, ఏదేదో ఊహించుకుంటారు అంది. కళ్ళు తెరిచిన ఆది, ఏదేదో అంటే ఏం ఊహించుకుంటారు అని అడిగాడు సందేహంగా. మన ఇద్దరి మధ్య సఖ్యత లేదని, అంతగా నా గురించి కన్సర్న్ ఉంటే మీరే రాయొచ్చు కదా అతన్ని చూస్తూ మెల్లిగా అంది కృతి. నేనా? అదిరిపడినట్టుగా అన్నాడు ఆది. కృతి నడుంపై చేతులు ఆనించుకొని, నేను బాంబ్ రాయమనే కదా అన్నాను, ఏదో బాంబ్ వేసి పేల్చేయమన్నట్టు అలా రియాక్ట్ అవుతున్నారు అంది ఉక్రోషంగా. అంటే అది నేను రాయలేను మెల్లిగా అంటూ మరోవైపుకి తల తిప్పుకున్నాడు. నాకు తెలుసు అంటూ కృతి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బెడ్పై వాలిపోయి తల మీద చేయి పెట్టుకుని పడుకుంది. తన వైపు కొన్ని క్షణాలు చూసి కళ్ళు మూసుకున్న ఆది నిద్రపట్టక అటు ఇటు దొర్లి కళ్ళు తెరిచాడు. కృతి వైపు చూసి ఏదో అనుకున్నవాడిలా దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, ఏ కోతి లే, పాము రాస్తాను అన్నాడు మెల్లిగా. కృతి చటుక్కున కళ్ళు తెరిచి తల తిప్పి చూసి, ఏమన్నారు? మీరు బాంబు రాస్తారా అడిగింది ఆశ్చర్యంగా. నేను బాంబు రాస్తాననే అన్నాను, బాంబు వేస్తానన్నట్టు అలా రియాక్ట్ అవుతావేంటి? నా డైలాగ్ నాకే అప్పచెప్తున్నారా? నిజంగా బాంబు రాస్తారా మీరు అడిగింది నమ్మకం కుదరక. ఒకసారి చెప్తే అర్థం కదా నీ కోతి బ్రెయిన్కి? అర్థమవక కాదు, నమ్మకం కుదరక తనలో తానే గొనుక్కుంటూ అంటుంటే టేబుల్పై ఉన్న బామ్ చేతిలోకి తీసుకుని అటు తిరిగి పడుకో అన్నాడు. తన మీద అతని చూపిస్తున్న కన్సర్న్కి మురిసిపోతూ జుట్టు కొంగు ముందుకు వేసుకుని బోర్లా పడుకున్న ఆమెలో సిగ్గు, బిడియం, హ్యాపీనెస్ కలగలిపిన ఫీలింగ్ చేరి మదిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కృతి వీపుపై 3 ఇంచుల బ్లౌజ్ తప్ప మెడ నుండి నడుం వరకు ఎక్స్పోజ్ అవుతుంటే చూడలేక చూపు మరల్చుకున్న అది జెండు బామ్ చేతితో తీసుకుని ఆమె వీపుని టచ్ చేయబోతుంటే చెయ్యి షివరైపోతుంది. వెంటనే వెనక్కి తీసుకొని గట్టిగా కళ్ళు మూసి తెరిచి వణుకుతున్న చేతిని మెల్లిగా ఆమె వీపుపై ఆనించగానే అతని స్పర్శకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా జల్లుమంది కృతి దేహం. ఆమె మెడ నుండి వీపు మీదుగా నడుం వరకు అతని చేతులు సున్నితంగా తడుముతుంటే కృతి మది పరవశంతో నిండిపోగా తనువంతా తీయని మత్తు పాకింది. ఊపిరి బిగబట్టి కళ్ళు గట్టిగా మూసుకుని అతని స్పర్శని ఫీల్ అవుతూ ఉంది. కాసేపటి వరకు ఆమెను తాకాలంటే ఇబ్బందిగా ఫీల్ అయిన ఆది ఆమె నున్నని నడుము అతని చేతులకు శృతి మెత్తగా తాకుతూ ఉంటే ఆ ఇబ్బంది ప్లేస్లో అతని మది ఏదో కొత్త అలజడికి లోనవ్వగా ఊపిరి భారమైంది. తనని తాను తమాయించుకుని 10 నిమిషాల వరకు మర్దన చేసిన ఆది మెల్లిగా లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగా కృతి బిగబట్టిన ఊపిరిని దేహాన్ని ఫ్రీగా వదిలేసి గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉంది. ఆది అడుగుల సవ్వడు విని టక్కున పక్కకు తిరిగి పడుకొని కృతి కళ్ళు మూసుకోగా ఆమెను చూస్తూనే వచ్చిన ఆది బెడ్పై మరో మూలకి పడుకున్నాడు. ఆ క్షణం ఒకరినొకరు చూసుకోవాలి అంటే ఏదోలా అనిపించింది. బ్లాంక్గా శూన్యంలోకి చూస్తున్న ఆది కళ్ళు కాసేపటికి మెల్లిగా మూతలు పడగా కృతి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు మెడలో నల్లపూసల చైన్ని చేతి వేళ్లతో తిప్పుతూ జరిగింది తలుచుకుని ముసిముసిగా నవ్వుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఉదయ్ మహిమల పెళ్లి గురించి మహి ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. ఇరు కుటుంబాల మధ్య హోరాహోరీగా డిస్కషన్ జరుగుతుంది. ఇంట్లో అందరూ ఒప్పుకున్న మహిమ తండ్రి సంపత్ కొద్దిగా బెట్టు చేస్తుంటే అతనికి నచ్చజెప్పి
ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. మహి ఉదయ్ చెరోమూల నిలబడి అతని సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. గంట తరువాత సంపత్ దిగివచ్చి సరే ఒప్పుకుంటున్నాను అనగానే మహి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఉదయ్ వైపు సంతోషంగా చూడగా హ్యాపీగా స్మైల్ ఇచ్చాడు ఉదయ్. ఫ్యామిలీ వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటే కానీ నాదొక కండిషన్ అన్నాడు సంపత్. ఏంటన్నట్టుగా అందరూ అతని వైపే చూస్తుంటే నేను ₹1 కూడా కట్నం ఇవ్వను. అమ్మాయికి బంగారం మీరే పెట్టుకోవాలి, పెళ్ళి కూడా మీరే జరిపించాలి అన్నాడు చేతులు వెనక్కి పెట్టుకుని గంభీరంగా. సంపత్ మరీ అలా అంటావేంటయ్యా, ఒక్కగానొక్క బిడ్డకు ఏమీ ఇవ్వకుండా ఉంటావా అని అడిగాడు అందులో ఒక పెద్దాయన. ఉమా ప్రభాకర్ తెల్లబోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఉదయ్ వైపు చూశారు. ఉదయ్ ఇట్స్ ఓకే అని కళ్ళతోనే సైగ చేసి మామా, నేను మహిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది మీరు అనుకుంటున్నట్టు మీ ఆస్తి చూసి కాదు, దానికి నా మీదున్న ప్రేమ చూసి, మంచి మనసు చూసి. మీ కూతుర్నిస్తే చాలు, మీ చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు అన్నాడు సంపత్ను సూటిగా చూస్తూ. ఆ మాటలకు మహి కళ్ళ నీళ్లతో సంతోషంగా చూసింది. మహి తల్లి సువర్ణ మహిని సంతోషంగా దగ్గరికి తీసుకుని అల్లుడి వైపు మురిపంగా చూసింది. శుభం, పంతులు గారితో మాట్లాడి త్వరగా ముహూర్తాలు పెట్టించేసి ఇద్దరికి ముడి వేస్తే అయిపోతుంది అన్నాడు వాళ్ళలో ఒక పెద్దాయన. అలాగే అన్నయ్య అని సంతోషంగా అన్నాడు ప్రభాకర్. సంపత్ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోగా సువర్ణ ఇచ్చిన టీ తాగేసి అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళడానికి బయటకొచ్చారు. మహి బాయ్ అని చెప్పి ఉదయ్ బయటికి వెళ్తుంటే చేయి పట్టి గోడచాటికి లాగింది మహి. ఏయ్ ఏం చేస్తున్నావే, మీ అయ్య చూశాడంటే మళ్ళీ మన కథ మొదటికొస్తుంది అన్నాడు. ఏం కాదులే, థ్యాంక్ యూ, నా కోసం తగ్గి మా డాడీని కన్విన్స్ చేసినందుకు అని అతన్ని గట్టిగా వాటేసుకుంది మహి. నీ ప్రేమ కోసం ఆ మాత్రం చేయకుంటే ఎలా? ఉదయ్ ఆమె నుదుటిన ముద్దు పెట్టి తిరిగి హత్తుకుని వదిలి బాయ్ అన్నాడు. అతని బుగ్గ మీద బాయిచ్చి బాయ్ అని నవ్వుతూ చెప్పగా నిశ్చింతగా ఊపిరి తీసుకుని ఉమ వాళ్ళతో కలిసి హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు ఉదయ్. సాయంత్రం 5 అవుతుండగా మెలకు వచ్చి నిద్రలేచిన ఆది కళ్ళు నలుముకుంటూ పక్కకి చూశాడు. ఈ కోతి లేచేసిందా అనుకుంటూ కష్టంగా లేచి ఒళ్ళు విరుచుకొని ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి టీ తీసుకుని వచ్చింది కృతి. ఆమె వైపు చూస్తూ టవల్ తీసుకుని ఫేస్ తుడుచుకున్నాక ఎలా ఉంది ఇప్పుడు అన్న టీ అతని చేతికి ఇచ్చి కృతి బెడ్పై కూర్చోగా కొంచెం బెటర్ అని పక్కన కూర్చొని టీ తాగేసి ఆమెతో పాటు కిందకు వెళ్ళి కళ్యాణ్ వాళ్ళతో చేరాడు ఆది. కాసేపు కబుర్ల తర్వాత టైర్డ్ అయి ఉండడంతో త్వరగా డిన్నర్ చేసేసి బెడ్ ఎక్కేశారు ఆది కృతి. ఉదయ్ ఫోన్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు ఆది. ఏరా అత్తింట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు, ఫోన్ కూడా చేయట్లేదు. ఉదయ్ మాటలకు తననే చూస్తున్న కృతి వైపు చూసి అవును ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా అన్నాడు వ్యంగ్యంగా. నా సంగతి తర్వాత కానీ నీ సంగతి ఏమైంది? నీ మామ పంతం క్లోజ్ అయిందా? అయింది అని జరిగింది చెప్పి మొత్తానికి పెళ్ళికి ఓకే అన్నాడు విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సూపర్, కంగ్రాట్స్ రా. ఏదో పెళ్లి జరగాలని సైలెంట్గా ఉన్నావు కానీ పెళ్ళయ్యాక నువ్వు ఆడుకుంటావుగా మీ మామని అన్నాడు ఆది నవ్వుతూ. ఉదయ్ ఆ నవ్వుతూ జతకిలిపాడు. ఏమైంది అని కృతి కుతూహలంగా చూస్తుంటే ఉదయ్ మహిళ పెళ్ళికి మహి వాళ్ళ డాడీ ఒప్పుకున్నారట అని చెప్పి ఫోన్ తనకి ఇచ్చాడు ఆది. కంగ్రాట్స్ అన్నయ్య, అయితే త్వరలోనే బ్యాండ్ బాజాలు మోగబోతున్నాయన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. పెద్ద పార్టీ ఇవ్వాలి మరి. తప్పకుండా, మీరు పూణె నుండి వచ్చాక ప్లాన్ చేద్దాం. ఇంతకీ మీ పుట్టింటి ట్రిప్ ఎలా సాగుతుంది? ఈ టైంలో అక్కడ టూరిస్ట్ ప్లేస్లు భలే ఉంటాయి. లోనావాలా ప్లాన్ చేయండి. కృతి ఆది వైపు చూస్తూ సరే అన్నయ్య ట్రై చేస్తాం అంది. సరేరా బాయ్, టేక్ కేర్. బాయ్ అన్నయ్య అని ఫోన్ ఆదికి ఇవ్వగా బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసిన ఆది కృతి వైపు చూసి ఏంటి ఏదో ప్లాన్ చేస్తామంటున్నావు అని అడిగాడు. లోనావాలా వెళ్ళండి అంటే ప్లాన్ చేస్తామని చెప్పా అని ఆది రెస్పాన్స్ కోసం చూస్తుంటే నాకంత ఓపిక లేదు అని అటు పక్కకు తిరిగి పడుకున్నాడు ఆది. నీకు దేనికి ఒప్పుకుండదు అని మొహం ముడుచుకొని అతని వైపు కొన్ని క్షణాలు చూసి లైట్ ఆఫ్ చేసి మరోవైపుకి తిరిగి పడుకుంది. మధ్యరాత్రి 1 అవుతుండగా నిద్రలో నుండి మేల్కు వచ్చినారు పడుకున్న బాబుని ఒకసారి చూసి పక్కకి చూసేసరికి అభి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు ఈయన? గదిలో చూస్తుంటే కిటికీ నుండి బయటికి చూస్తూ మస్కగా కనిపించాడు అభి. లైట్ ఆన్ చేసినారు. అభి పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు అంటూ దగ్గరికి వెళ్ళింది. అభి వెనక్కి తిరిగి నిద్ర పట్టట్లేదారు అన్నాడు చిన్నగా స్మైల్ ఇస్తూ. ఏమైంది అభి, ఏం ఆలోచిస్తున్నావు అంతగా? కొన్ని రోజుల నుండి చూస్తున్నాను, చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు. ఎప్పుడూ లేనిది సడన్గా జర్నీస్ చేస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమా?
షేర్ చేసుకుంటే మైండ్లో భారం తగ్గుతుంది కదా అని అడిగింది అతని చెంప మీద చేయి వేసి గాబరాగా చూస్తూ. అభి మౌనం వహించేసరికి నాతో చెప్పకూడదా అభి అని అడిగింది. అభి ఆమె భుజాలపై చేతులు వేసి నువ్వు నేను వేరు కదా ఆరు. నీకు చెప్పకూడని సీక్రెట్స్ నా దగ్గర ఏమీ ఉండవు. కాకపోతే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని టెన్షన్ పడతావని కొన్ని విషయాలు నీకు తెలియకుండా దాచాను. ఎవరితో షేర్ చేయాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక మైండ్ హీట్ ఎక్కిపోతుంది అని చెప్తుంటే ఏం విషయాలు అవి అని అడిగింది ఆరు టెన్షన్గా. చెప్తాను, బట్ నువ్వు కూల్గా వినాలి, పానిక్ అవ్వకూడదు. అలాగే అభి, కూల్గానే వింటాను అని ఏం చెప్తాడా అని అతని మొహంలోకి ఆదుర్దాగా చూస్తూ ఉంది. అభి ఆమె చేయి పట్టి తీసుకెళ్ళి బెడ్ రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చొని ఆమె చేతులు పట్టుకొని నీకు మహిత్ తెలుసు కదా అని అన్నాడు. మహిత్ గారా? తెలుసు అని ఆరు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంటే తను నా అన్నయ్య. మీరు చెప్పారు కదా అన్నయ్య లాంటివారు అని చిన్నగా నవ్వుతూ అన్న ఆరు అన్నయ్య లాంటివారు కాదు, నా సొంతన్నయ్య. అభి మాటలకు షాక్తో కళ్ళు నోరు పెద్దవి చేసింది ఆరు. కొన్ని క్షణాలకు తేరుకొని ఏమంటున్నావు అభి? మహిత్ గారు మీ సొంతన్నయ్య ఏంటి? షాక్తో నమ్మలేనట్లుగా అడిగింది. అభి దీర్ఘంగా శ్వాస తీసుకుని అవును, నా సొంతన్నయ్య, డాడ్కి పెద్ద కొడుకు. ఆరు ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది. మహిత్ మమ్మీ శ్రీవాణి గారు మామ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరిది ఒకే ఊరు, మన సొంతూరు. డాడ్ పెద్దమ్మ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అభి చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా వింటూ ఉంది ఆరు. ఆ విషయం పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తెలిసి తనకి బలవంతంగా పెళ్లి చేశారు. కానీ పెళ్ళయ్యాక డాడ్ మీదున్న ప్రేమతో తన భర్తతో సరిగ్గా ఉండలేకపోయింది. కొన్ని నెలల్లోనే ఇద్దరూ విడిపోయారు. కానీ ఆవిడ పెళ్ళికి 2 రోజుల ముందు రాత్రి ఒక ఎమోషనల్ మూమెంట్లో డాడ్ పెద్దమ్మ ఇద్దరూ ఫిజికల్గా దగ్గరయ్యారు. అలా తను ప్రెగ్నెంట్ అయింది. బట్ బేబీకి తండ్రి డాడ్ అని ఎవరికి తెలియనివ్వలేదు, డాడ్కి కూడా. అప్పటికి డాడ్కి మమ్మీతో పెళ్ళయింది. పెద్దమ్మ నిజం ఎప్పటికీ ఎవరికి తెలియకూడదని అందరికీ దూరంగా ముంబై వెళ్ళి అన్నయ్యను పెంచింది. ఆరు నమ్మలేనట్లుగా చూస్తుంటే 4 నెలల ముందు వరకు అన్నయ్య కూడా ఈ విషయం తెలీదు. తెలిసిన తర్వాత అన్నయ్య ఊరుకోలేదు. 4 months బ్యాక్ నీ బర్త్డే రోజు, ఆ టైంలో నేను చాలా పెద్ద ప్రాబ్లం అన్నాను కదా, ఇదే ఆ ప్రాబ్లం. నా లైఫ్లో చాలా టఫెస్ట్ డెసిషన్ తీసుకున్నాను, తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే బాబు లేచి ఏడుస్తుంటే వాడిని తీసుకుని పాల్పడుతూ ఏంటది అభి అని అడిగింది ఆరు. డాడ్కి పెద్దమ్మకి పెళ్లి జరిపించడం. అభి మాటలకు దిమ్మ తిరిగిపోయింది ఆరుకి. షాక్తో కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే స్తంభించిపోయింది ఆరు. అభి భుజం పట్టుకు కుదపడంతో తేరుకొని అభి, నేను విన్నది కరెక్టేనా? వాళ్ళిద్దరికీ పెళ్ళేంటభి, అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత? దాని వెనుక పెద్ద కారణం ఉందారు. పెద్దమ్మకి హార్ట్కి సంబంధించి డెడ్లీ డిసీజ్ ఉంది, ఎక్కువ రోజులు బ్రతకరు. షాక్ల మీద షాక్లు తగులుతుంటే ఆరు బొమ్మలా చూస్తుండిపోయింది. సో అన్నయ్యకి డాడ్ పెద్దమ్మల లవ్ స్టోరీ తెలిసి తను డాడ్ కొడుకే అని తెలిసిన తర్వాత తన మమ్మీ చివరి స్టేజ్లో హ్యాపీగా ఉండాలనే తాపత్రయం తపనతో పెద్దమ్మని చేసుకోమని రిక్వెస్ట్ చేశాడు. మహిత్ గారి మదర్ సిచ్యువేషన్కి నాకు బాధగా ఉందభి, కానీ అలా అని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా? ఆ విషయం అత్తయ్యకి తెలిస్తే అత్తయ్య పరిస్థితి ఏంటి? తట్టుకోగలరా? ఏ వయసులోనైనా సరే తన భర్త లైఫ్లో మరో వ్యక్తి ఉన్నారంటే ఏ భార్య తట్టుకోలేదండి. అలాంటిది ఏకంగా పెళ్లి చేసుకుంటే ఎలా తట్టుకోగలరు? జీవితాంతం కుమిలిపోతారు కదా ఆవేదనగా అడిగింది ఆరు. వాళ్ళిద్దరి పెళ్ళికి నేను ఒప్పుకోవడం వెనుక పెద్దమ్మ హెల్త్ బాగాలేకపోవడం, అన్నయ్య రిక్వెస్ట్ చేయడం, డాడ్ బాధపడడం మాత్రమే కాదు, ఇంకో బలమైన కారణం ఉంది. ఆరు ఏంటన్నట్టుగా చూస్తుంటే అభి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి మామ్ అన్నాడు. అత్తయ్యనా? అంటే అత్తయ్యనే వాళ్ళ పెళ్లి జరిపించారా అభి? అయోమయంగా అడిగింది ఆరు. కాదు, ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళిద్దరి పెళ్లి జరగకుండా చేసి డాడ్ను మామ్ పెళ్లి చేసుకుంది. ఊహించని ఈ ట్విస్ట్కి షాక్తో నోటమాట రాలేదు ఆరుకి. అభికి ఈ నిజం ఎలా తెలిసింది? నిజం తెలిసిన తర్వాత ఆరు రియాక్షన్ ఏంటి? వైదేహి మహీంద్ర వాణిల విషయంలో అభి నిర్ణయం ఏంటి? ఆది కృతుల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.